ఇది ఏంటంటే ఇది మోదీ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసం అనేది రాహుల్ గాంధీ యొక్క వ్యాఖ్య. అసలు విద్యా వ్యవస్థ ధ్వంసమైందే కాంగ్రెస్ హయాంలో. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి బ్రిటిష్ అనుకూల ఎజెండాతోనే పాఠ్యపుస్తకాలని ప్రచురింపజేశారు తప్ప ఎక్కడ మన సంస్కృతిని, లేకపోతే స్టార్టింగ్లో ఉందేమో మనకు అనుకూలం అంటే భారతదేశ సంస్కృతిని అద్దం పట్టేలాగా, ఆ మోరల్ వాల్యూస్ ఉండేలా మెల్లమెల్లగా కూని చేసేసారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అయిపోయింది అంత బతుకు. లేకపోతే ఒక అబద్ధం చెప్పేటటువంటి రైము, ఓపెన్ యువర్ మౌత్ హా, అందులో ఎంత ఉంటుంది? పిల్లలకి అబద్ధాలు నేర్పేటటువంటి పద్యాలు అవన్నీ. ఈటింగ్ షుగర్ నో పాప, తింటూ ఉన్న పాప నో అని చెప్తా ఉంది. దాని అర్థం ఏంటి? అబద్ధాలు నేర్పిస్తున్నట్టుగా కదా పిల్లలకి. సో అటువంటి అనైతిక విలువలు లేనటువంటి చదువులను సోకుగా నేర్పించుకునే స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంగ్లీష్కు ప్రియారిటీ ఇస్తూ, మాతృభాషలకు ప్రియారిటీ తగ్గిస్తూ ఎన్నో రకాలైనటువంటి అక్రమాలకు, విద్యా వ్యవస్థలో అసలు దారుణమైనటువంటి విషయాలకు తెరతీసింది కాంగ్రెస్ కాదా? ఈరోజు అఫ్కోర్స్ నీటికి సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది. దానిపైన కేంద్రం ఇప్పుడు ఒక చట్టం కూడా తీసుకొచ్చింది, బలమైన చట్టం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి 10 ఏళ్ల జైలు, భారీ జరిమానా కూడా విధిస్తూ నిన్న సర్క్యులర్ జారీ చేసింది. నిన్న కొత్త చట్టాన్ని రూపొందించింది. అది ఇమీడియట్గా అమల్లోకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదే కాంగ్రెస్ హయాంలో ఎన్ని రకాల ఘోరాలు, నేరాలు జరిగినాయో. ఇప్పుడు ఎవరైతే ఈ నీట్ స్కామ్లో బయటపడ్డారో వీళ్ళేమి ఈ ఎన్డీఏ హయాంలో చేసిర్రా? యూపీఏ హయాంలో కూడా చేసిన వాళ్ళే. అప్పుడు బయటపడలేదు, ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు బయటపడడానికి కారణం సోషల్ మీడియా అండ్ పకడ్బందీ వ్యవస్థ, అందరికీ అవగాహన రావటం. కానీ ఇదే రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, ఇదే అవకాశంగా మోదీ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమని. కాంగ్రెస్ చేసింది ఎక్కువగా మోసం. ఎన్ని రకాల పుస్తకాల్లో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మనం ఇప్పుడు నేను ఇవ్వలేకపోతున్నాను. కానీ రాబర్టు, రాము, రహీము ఇలాగ రకరకాల పేర్లతో సెక్యులరిజంని నూరిపోస్తూ, హిందూ పండుగల్ని దూషిస్తూ ఉండేలాగా పాఠ్యాంశాలని ఒకటా రెండా ఏదైనా దేశభక్తిని ప్రేరేపించేటటువంటి స్టోరీస్ని తొలగించటం. ఎంతసేపు అమర్ అక్బర్ ఆంథోనీ అంట. మరి ఛత్రపతి శివాజీ గురించి ఎప్పుడైనా పాఠాల్లో ఉందా? లేదు. ఔరంగజేబు చాలా గొప్పగా కీర్తించబడ్డాడు, మరి ఇదే కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో. వీటిని ఎప్పుడైనా వీళ్ళు స్పృశించారా? జాతికి సచ్చరిత్రని చెప్పారా? విద్యా వ్యవస్థను ఎవరు ఖూనీ చేశారు? మన ఆత్మని కోల్పోయేలాగా మనల్ని తయారు చేసింది ఎవరు? రాహుల్ గాంధీ కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇతగాడు ఇప్పుడు సందు దొరికింది కదా అని స్వరంగం చేసేద్దామని చూస్తూ ఉన్నాడు. బట్ అది టైం తీసుకుంటుంది. మంచి అవకాశమే దొరికింది రాహుల్ గాంధీకి. మోదీ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది. ఈ ప్రభుత్వం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను ఒక్కరోజు ముందు వాయిదా వేసి మరోసారి తమ అసమర్థతను చాటుకుంది. భాజపా పాలనలో విద్యార్థులు మెరుగైన కెరీర్ కోసం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సింది పోయి తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది. పరీక్షల లీక్ మాఫియాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రధాని మోదీ ఉండటం సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తు ఉండదు. అందుకే ప్రజలు డిసైడ్ చేయరు ఎవరిని ఎక్కడ పెట్టాలో. ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి ఈరోజు 99 స్థానాలతో విపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అలాగే మోదీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే స్పష్టముగా అక్కడ విచారణ జరిగి బీహార్లో ఒకరిని పట్టుకున్నారు, కీలక సూత్రధారిని. అలాగే ఉత్తరప్రదేశ్లో కొంతమందిని, ఇటు జార్ఖండ్లో కొంతమందిని పట్టుకున్నారు. అవసరమైతే ఇప్పుడు ఈడీ, సిబిఐ విచారణ కూడా చేస్తారు. అదే ఒకవేళ కనుక మనోడు ఈయన కనుక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యి ఉంటే ఈ దేశానికి, దీని గురించి మనం మాట్లాడితే తప్పు అనేలాగా ఉండేవి ఆంక్షలు. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే అవకాశం ఉండేది కాదు, అసలు బయటకు వచ్చేదే కాదు. స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. 2G స్కాము, 3G స్కాము, ఒకటే స్కామా, బోఫోర్స్ స్కాము. సో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఈ అవకాశం ఇచ్చింది కూడా బీజేపీలండి.